ఇంకా బాగా మగ్గినాక కరివేపాకు పెట్టి వేసి మగ్గియాలి. కరివేపాకు చేసుకున్నాము, కలుపుకున్నాము. రావడం లేదే ఉండాలా బాగా అతనా. అల్లం పేస్ట్ బాగా ఉడికితే చికెన్ వేసి పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనియాల. తిప్పి కలపాలి. కింద నీట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకున్నాం. పసుపు వేసుకుంటున్నాము కూడా. పసుపు ఉప్పు ఉంటే రౌండ్ కలుపుకుంటే బాగా మగ్గుతుంది అనమాట. బాగా ముక్కలకి పట్టుకుంటుంది ఉప్పు కారం బాగా ఉప్పు తర్వాత వేసుకున్న కారము ఇట్లా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. దీని మీద కారం వేసి కలుపుకోవాలి బాగా. మనం చాలా కారం చాలు ఇంతే. ఇంకా మనకి ఎక్కువ టమాటాలు వేసుకోవాలంట. వేసుకోవాలి. కింద మీద కలుపుకోవాలి బాగా. కలుపుకొని మూత పెట్టిస్తే మళ్ళీ 3 నిమిషాలు ఉడకాలా? 5 నిమిషాలు ఉడకాల. 5 నిమిషాలు ఉడకాల. 3 నిమిషాలు 5 నిమిషాలు టమాటాలు వేసినాక చికెన్ మసాలా వేసి కలిపి మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి కొద్దిగా. నీళ్ళు సార్లే కొంచెం బాగా ఉడికినిచ్చి తర్వాత నీళ్ళు వేసుకున్నాం. ముక్కలకు బాగా పట్టుకొని బాగా మగ్గింది. ఇప్పుడు ఏం లేదు, కొన్ని నీళ్ళు పోస్తున్నావా? అంటే నీళ్ళు కొద్దిగా ఉడికాల. కొన్ని పోస్తున్నాము, ఉడుతుంది ఇంకా అంతలోపలే. అంతేనా? నీళ్ళు వేసుకోవాలంటే చూడు నీళ్ళు నిమిషాలు రేపు మళ్ళా కొబ్బరిలుగా కొబ్బు ఏడుంది కొబ్బరి.